బీఆర్ఎస్ రేబల్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ ఇంకా విడిచిపెట్టదలుచుకోలేదు. ఆ పార్టీ కవితను వెంటాడాలని అనుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది, బహిరంగంగా కనబడుతోంది. కవితను వెంటాడాలి అండ్ కవిత పైన ఏ చిన్న అంశం దొరికినా కవితకు సంబంధించి దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని వైరల్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఒక ఎజెండాగా పెట్టుకున్నట్టుగా కనబడుతోంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అనేక సమస్యల్ని వదిలిపెట్టి సరే ఆ సమస్యల గురించి కూడా మాట్లాడుతూ ఉండొచ్చు, బట్ కవితకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా మెటిక్యులస్గా, అంటే చాలా సూక్ష్మంగా ఆమె వ్యాఖ్యలను కానీ, లేకుంటే ఆమె వస్త్రధారణ కానీ, లేకపోతే ఆమె మాట్లాడుతున్న విషయాలపైన కానీ చాలా సూక్ష్మంగా వాళ్ళు పరిశీలిస్తున్నట్టు, వాటిపైన ఎట్లా అటాక్ చేయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ ఒకటి ఉదాహరణ చెప్తాను. మల్లు భట్టి విక్రమార్క అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అనేక మంది మంత్రులు అండ్ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్సీ కవితకు కూడా ఆహ్వానం అందిన కారణంగా ఆమె ఆ ఫంక్షన్లో హాజరయ్యారు. హాజరైన సందర్భంగా టీఆర్ పార్టీ అఫీషియల్ అని ఉంది ఇక్కడ సోషల్ మీడియాలో, అంటే ఏంటో తెలియదు మరి. టీఆర్ పార్టీ సోషల్ అఫీషియల్ ఎట్ టీఆర్ పార్టీ అఫీషియల్ మళ్ళా సరే. దీంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, కాంగ్రెస్ అంటే కవితకు ఎంత అభిమానమో, ఆ అభిమానమే లేకపోతే 3 రంగుల చీర కట్టుకొని కాంగ్రెస్ నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఫంక్షన్కు ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. అంటే చూడండి, ఆమె 3 రంగుల చీరతో వెళ్ళిన మాట నిజం. ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి, ఆ ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆ 3 రంగుల చీరతో డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్కు హాజరు కావడం నేరమని వీళ్ళు అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం ఇంట్లో జరిగిన ఫంక్షన్కు ఆమె హాజరు కావడమే ఒక సంచలనం. కానీ ఈ మూడు రంగుల చీరను కట్టుకొని ఆమె వెళ్ళడాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, మద్దతుదారులు, లేకుంటే కేటీఆర్కు సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులో ఎవరో మొత్తం మీద తీవ్ర ఆగ్రహం వెలిపుచ్చుతున్నట్టుగా మనకి పోస్టు కనిపిస్తుంది. దీనికి వెంటనే కవితకు అప్డేట్కు సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది ఎక్స్లో, అంటే ట్వీట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, అదే చీరలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వనందుకు గాను కాంగ్రెస్ పార్టీ గద్దెలు ఏవైతే ఉంటాయో జెండా గద్దెలను కూల్చి పారేయండి అని ఆ కవితక్క పిలుపునిచ్చారు. సో కవితక్క మీద అసత్య ప్రచారాలు చేయడం తప్ప బీఆర్ఎస్ పార్టీకి మరొక పని లేదు. ఫేక్ ప్రచారాలు చేయడానికి గాను ఆ పార్టీని ఎందుకు నడుపుతున్నారో తెలియదు. ఒక పిఆర్ ఏజెన్సీని నడుపుకోండి తప్ప ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు, ఇటువంటి చిల్లర మల్లర పనులు అంటూ ఆరోపిస్తూ మరొక పోస్టు ఇందులో పోస్ట్ వచ్చింది. మీరు దేంట్లో కవితక్క అప్డేట్స్ అనే దాంట్లో. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీకి కవిత ప్రత్యర్థి కాదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో ఈ మధ్య జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత కూడా కేటీఆర్ కానీ, మాజీ మంత్రి హరీష్ రావు కానీ వీళ్ళతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ చెప్తూ వస్తున్నారు. ఇది రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే బలాబలాల రీత్యా కూడా, అంటే జూబ్లీహిల్స్ వచ్చిన ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే, అంటే ఓట్ల శాతాన్ని బట్టి కూడా మనం అట్లా ఒక కంక్లూజన్ రావచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఇక ముందు కూడా తెలంగాణ రాజకీయం నడిచే అవకాశం ఉంది. ఇక ముందు కూడా తెలంగాణలో ఒక పోటీ వాతావరణం ఉంటుంది అని మనం అంతా అనుకుంటున్నాం. అయితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అనండి, లేకపోతే ఆ పార్టీకి చెందిన అభిమానులు అనండి, వాళ్ళు ఈ రకమైన పోస్టులు పెట్టడం అంటే చౌకబారు పోస్టులు, ఇవన్నీ చీప్ ట్రిక్స్గా మనం భావిస్తాం ఎవరైనా సరే.
ఆమె ఏ కలర్ చీరలో వెళ్ళారు అండ్ ఆమె వస్త్రధారణ ఏంటి అనేది అసలు అప్రస్తుతమైన విషయం. ఒకవేళ మీరు విమర్శించదలుచుకుంటే కాంగ్రెస్ నాయకుడి అంటే ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు వెళ్ళావు నువ్వు అని మాట్లాడవచ్చు. ఇది ఇప్పుడు సాధారణంగా రాజకీయాలు వేరు అండ్ సంప్రదాయమైన వ్యవహారాలు వేరు. ఈ మధ్యకాలం మనం ఒకటి గమనించాం. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు చనిపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆయనను కలిశారు, ఆయనకు తమ సానుభూతి తెలిపారు, పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు. సరే, హాజరు కాలేని వాళ్ళు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఫోన్లో పరామర్శించారు. కనుక బీజేపీ నాయకులు హాజరైనా మరొకరు హాజరైనా అదొక ఏమంటాం మనం సంప్రదాయమైన వ్యవహారాలు ఇవన్నీ. తెలంగాణ సంస్కృతిలో ఇది భాగం. ఇది ఎవరైనా పెళ్ళికి కానీ చావు కానీ పిలిస్తే వెళ్ళడం అనేది రాజకీయాలకు అతీతంగా జరిగే సన్నివేశాలు. ఇందులో రాజకీయాలకు తావులేదు. రాజకీయాల గురించి మాట్లాడడం అంటే అది వేరే సబ్జెక్ట్. అది దానికి సంబంధించిన వేదికలు వేరే ఉంటాయి. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి కొడుకుకు సంబంధించిన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కవిత హాజరు కావడం పట్ల ఎక్కడ లేని అక్కసును వెలిబూచుతూ పైగా ఆమె ఈ రకమైన దుస్తులు ధరించారు, ఈ రకమైన చీర కట్టుకోవడం ఎందుకు అంటే 3 రంగుల చీర కట్టుకున్నంత మాత్రాన ఆమె ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారనో, కాంగ్రెస్ పార్టీకి ఆమె అభిమాని అనో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె సమాచారం చేరవేస్తున్నారనో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ఆమె నడుచుకుంటున్నారనో చెప్పడానికి ఈ పోస్టు ద్వారా ప్రయత్నించినట్టుగా కనబడుతోంది. సరే, కవిత భవిష్యత్తు రాజకీయం ఎట్లా ఉండబోతుంది? ఆమె స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేక ఇంకేదైనా రాజకీయ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్లో అంటే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించి ఆమె మనసులో ఏముందో మనకెవరికి తెలియదు. కవిత బహిరంగంగా చెప్పేదాకా కూడా మనకెవరికి ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి తెలిసే అవకాశం లేదు. కానీ ఈ రకమైన చీప్ ట్రిక్స్ అండ్ ఈ రకంగా వెకిలీగా ఇటువంటి పోస్టులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమో లేకుంటే ఎంతవరకు ఇది సరైందని వాళ్ళు అనుకుంటున్నారో మనకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ పోరాడితే నేరుగా కాంగ్రెస్ పార్టీ పైన పోరాడాలి. కవిత మీద పోరాడడం వల్ల వాళ్ళకు ప్రయోజనం లేకపోగా సమయం వృధా. అట్లాగే ఇటువంటి వాటిలో అత్యుత్సాహమైన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే కేటీఆర్ చెప్పాడనో మరొకరు చెప్పారనో వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఇటువంటి పోస్టులు పెడుతున్నట్టుగా భావించాలా లేదా అనేది మనకు తెలియదు. వాళ్ళు ఇంత చీప్గా వాళ్ళు ఆదేశాలు ఇస్తారని అనుకోవడానికి లేదు. కానీ కేటీఆర్కు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో, కవిత పైన ఎవరికైతే ఆగ్రహం ఉంటుందో వాళ్ళు ఈ రూపంలో బయట పెడుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.